నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, అందరికీ కూడా సొంతిల్లు అనేది ఒక కల. అలాంటిది మరి 2026 సంవత్సరం మొదలైంది కదా! ఈ సంవత్సరం ఏ రాశి వారికి గృహయోగం ఉందంటారు? తప్పకుండా బేట. గృహయోగము అనేటువంటిది మీరు అన్నట్టుగా ఒక కలనే. ఎందుకంటే హ్యాపీ హోమ్ కావాలి. ఇంటికి వెళ్ళగానే ఆనందకరమైనటువంటి వాతావరణం కానీ, అద్భుతంగా మనల్ని పలకరించేటువంటి వారు కానీ, ఇంట్లో ఒక ఫీల్, ఒక వైబ్రేషన్ అనేటువంటిది మనకు ఉండాలి. సో ఎప్పుడూ ఇంట్లో నువ్వు నాశనంగాను, నువ్వు ఇంతే, నీ జీవితం ఇంతే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంతే, ఇలాంటి నెగిటివ్ మాటలు ఎవరైతే ఇంట్లో మాట్లాడుతూ ఉంటారో అధికంగా, ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి అనేటువంటిది ఉండని పరిస్థితే ఉంటుంది. సో ఇంట్లో ఉండేటువంటి పెద్దవారిని గౌరవించాలి తప్పకుండా. తండ్రిని, తల్లిని, అదేవిధంగా మీ తోడబుట్టినటువంటి వారిని, ఆడబిడ్డలను, ఇలా. సో ఏది ఏమైనా జాతకరీత్యా గృహయోగం ఉండడం వేరు, వీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నానికి సంబంధించినటువంటి దృష్ట్యా గృహయోగం ఉండడం వేరు. ఇక్కడ గోచారము, గ్రహచారము రెండు వేరు వేరు. సో మనం చెప్పేటువంటి గోచార దృష్ట్యా, ఉదాహరణకు ఏ అక్షరం ఉంది, అనిలు, అశోకు, అరవింద్, అనిత, ఈ పేర్లతో, లక్ష్మి, లవన్, లక్ష్మణ్, ఈ పేర్లతో ఎవరైతే ఉన్నారో 2025 సుమారుగా మార్చి, ఏప్రిల్ నుండి విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ వీరికి ఉంది. ఎస్ ఆర్ నో కింద కామెంట్ చేయొచ్చు వారు. ఓపెన్ ఛాలెంజ్. ఏ లెటర్స్ గురుగారు? చెప్తున్నా కదా, ఏఎల్ ఓకే. లా అక్షరంతో లక్ష్మి, లవన్ పేరు మొదలవ్వడము, ఏ అక్షరము అనూష, అనిత, అంకిత, అఖిల, లైక్ ఏదైనా కావచ్చును, ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఏదైనా మొట్టమొదటి అక్షరం, వీరికి గత ఒక 10 months 12 months నుంచి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా, సో నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ, అపార్థాలు చేసుకోవడాలు కానీ, ఇలాంటివి ఎన్నో ఉన్నవి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు అడిగినటువంటిది 2026లో ఎవరికి గృహయోగం ఉంది అన్నారు. నేను చెప్పేయచ్చు తక్కువని, కానీ నేను చెప్పింది నిజమని వారెట్లా నమ్మాలి? అవునా కాదా? నమ్మాలి అన్నప్పుడు ఈ పాయింట్స్ నేను చెప్పాలి. కనుక ఇది నెంబర్ 2, మా అక్షరం, మా పేరుతో ఎవరి పేరు మొదలైనా గత ఒక 10 నెలల నుండి వారికి బాగాలేదు. అది మనీ రిలేటెడా, హెల్త్ రిలేటెడా, గొడవల, లైక్ స్థానచలనం, ప్రదేశ మార్పు, ఉద్యోగంలో కూడా ప్రయత్నాలు కావచ్చు, ఉద్యోగంలో అధికంగా స్ట్రెస్ ఉండడం కావచ్చు. నెంబర్ 3 ఆర్ అక్షరం, రమేషు, రాజు, రంజితు, రవలి, ప్రమోదు, ప్రదీపు, ప్రశాంతు, ఇట్లా ఎవరైనా ఇలా కలిసినా కూడా డేంజర్ జోన్లో 2024-25లో ఉన్నారు. 2024, 2025. సో ఈ 2 years బ్యాడ్ ఈవెంట్సే. మనీ రిలేటెడా, లేదా భార్యాభర్తల గొడవల, లేదా ఉద్యోగం మానేసి ఉండడమా, పెద్ద మొత్తంలో లాస్ రావడమా, ఇలాంటివి ఎన్నెన్నో జరిగి ఉన్నవి. ఇక లాస్ట్ నా అక్షరము, నవీను, నరేషు, నాగరాజు, నా అక్షరం మీద ఎవరన్నా ఉండండి, జ్యోతి, యామిని, 2021 ఆగస్టు నుండి 2024, 2025 ఈ 4 years కూడా గొడవల, మనీ రిలేటెడ్ ఇష్యూసా, స్థానచలనాల, ప్రదేశ మార్పుల, లైక్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వారు పేర్లతో ఉండేటువంటి వారు కింద కామెంట్ చేయొచ్చును. చేసిన తర్వాత మీరు ఈ వీడియో చూడండి. 2026లో గృహయోగం ఏర్పడేటువంటి వారు ఎవరు అంటే, మరి 2024-25లో వృషభ రాశి వారికి గృహయోగం ఏర్పడింది. వృషభ రాశి వారికి అదేవిధంగా ఇప్పుడు మిథున రాశి వారికి 2025లో గృహయోగం ఏర్పడింది చెప్తున్నా. అది అవునా కదా? వారే చెప్పేయండి. కాక్షరము గృహయోగం ఏర్పడిందా లేదా, కనీసం గృహానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఉన్నాయా లేవా?
వారే చెప్పచ్చు. 2024 ఎండింగ్, 2025 ఎండింగ్ అంతే. ఇక రాబోయే రోజులలో మకర రాశి వారికి, మేషరాశి వారికి, సింహరాశి వారికి, కర్కాటక రాశి వారికి గృహయోగాలు ఉన్నవి. తులారాశి ఆల్సో. సో తులారాశి వారికి గృహయోగం ఉన్నది, కర్కాటక రాశి వారికి గృహయోగం ఉన్నది, సింహరాశి వారికి గృహయోగం ఉన్నది, మకర రాశి వారికి గృహయోగం ఉన్నది. గృహయోగం లేనిది ఎవరికి అంటే వృషభ రాశి, అదేవిధంగా మిథున రాశి, కన్యా రాశి వారికి కూడా గృహయోగం ఉన్నది. కొంచెం గృహయోగం ఉన్నది, పర్వాలేదు, ట్రై చేయండి, అవుతుంది. సో వృశ్చిక రాశి, ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి డేంజర్ జోన్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. సో ఓవరాల్గా 2026లో ఈ గృహయోగము అనేటువంటిది మరి ముఖ్యంగా మనం చెప్పినటువంటి ఈ 5 or 6 రాశుల వారికి అయితే ఏర్పడే పరిస్థితి ఉన్నది. కనుక మరి అందరికీ గృహయోగం ఏర్పడాలి అని అనుకునేటువంటి వారు వారి వ్యక్తిగత జాతకం, ఇప్పుడు నాది కుంభరాశి, గురువుగారు మీరు కుంభరాశికి గృహయోగం లేదు అని చెప్పి అన్నారు, మరి నేను ఇల్లు కట్టుకుంటున్నానే అని డౌట్ వస్తుంది ఎవరికన్నా, అవునా కాదా? అప్పుడు వ్యక్తిగత జాతకరీత్యా వారికి నడిచేటువంటి దశ అంతర్దశలలో ఏమైనా బలం ఉండొచ్చు, అది చూడాలి. ముఖ్యంగా నేను చెప్పేది మనకు గోచారము, గ్రహచారం, ఇవి రెండు వేరు వేరు. మీకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేకుంటే పేరు బలం చూసుకొని ముందుకు వెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే మీది ఏ రాశి, ఆ రాశికి సంబంధించినటువంటి నామము ఉందా, నామకరణ ఉందా. కుంభరాశి అనుకుందాం, సా, సి, సు, సే, సురేషో, సునీతనో, సావిత్రో పేర్లు ఉండాలి. మరి వీరు రమేష్ కానీ, రంజిత్ కానీ, రవలి కానీ పేర్లు పెట్టుకుంటే వీరికి ఇబ్బంది. సో ఇదంతా జాతకరీత్యా ఉంటుంది. మొత్తం మీద 2026లో మాత్రము గృహయోగాలకు ఏర్పడేటువంటి వారు మాత్రము మనం చెప్పినటువంటి వారు కనుక తప్పకుండా అందరికీ కలగాలి అని అనుకున్నట్టయితే విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు ఇంట్లో చదువుకోవాలి. అదేవిధంగా మీ ఇంట్లో ఉండేటువంటి కడప ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతిరోజు కడపను కడగాలి, చక్కగా వరిపిండితో ముగ్గు వేసుకోవాలి. ఇది ఇక ఖచ్చితంగా సొంత ఇల్లు కావాలి అనుకుంటే కడప వ్రతము అని ఉంటుంది. కడప వ్రతము అంటే మీ ఇంటితో పాటుగా మీ ముందు వాళ్ళ ఇల్లు కానీ పక్క వాళ్ళ ఇల్లు కానీ కడపను కడగాలి. కడిగి వారి కడప పైన ముగ్గులు వేయాలి. ఇలా వేయడం ద్వారా లక్ష్మీదేవి అతి శీఘ్రంగా మనకు అనుగ్రహించి అత్యంత అద్భుతంగా గృహ యోగము అనేటువంటి ఇచ్చేటువంటి ఫలితం ఉంటుంది. గురుగారు, ఈ కడప వ్రతము అంటే ఎన్ని చేయాలంటే 3 అని ఇలా నెంబర్ ఏమైనా ఉంటుందా? 3 గడపలు, 5 గడపలు అని వారి ఇష్టం. నేను జనరల్గా చెప్పా, 1, 2, 3 ఇట్లా మీకు పాసిబుల్ ఎన్ని ఉంటే అన్ని. ఇన్ని డేస్ అని కూడా ఏమైనా ఉంటుందా? ఉంటుంది. ఎట్లా గురుగారు? సుమారుగా 43 రోజుల నుండి 61 రోజులు చేయాలి ఎవ్రీడే. ఖచ్చితంగా ఆ విధంగా చేస్తే వారికి అతి శీఘ్రంగా అమ్మవారు అనుగ్రహించే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా కారణం వల్ల బ్రేక్ వచ్చింది అనుకోండి, 4 days తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వడమే అంతే. అవి తీసేసుకొని మనం ఒక 43 రోజుల దాకా కంటిన్యూగా చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఆ విధంగా వారు 43 to 61 days తప్పకుండా చేయొచ్చును. స్త్రీమూర్తులకైతే వారికి పీరియడ్స్ లైక్ వచ్చినప్పుడు ఆ 4 days విడిచేసి కంటిన్యూ మళ్ళీ 5వ రోజు కానీ ఇప్పుడు 32 రోజులు చేశారు అనుకుందాం, 33, 34, 35, 36 ఇవి పీరియడ్ వస్తే ఇక్కడ వదిలేయండి. లేదా 27 రోజులు చేశారు, లేదా 16 రోజులు చేశారు, ఇట్లా ఆ లెక్క 4 రోజులు విడిచేసి మళ్ళీ 5వ రోజు నుంచి చేయాలి. ఇంకొక డౌట్ గురుగారు, ఇప్పుడు ఎదుటింటి వాళ్ళది ఇట్లా వేస్తుంది, బేసిక్ కడప అనేది ఒక లక్ష్మీ లాగా కన్సిడర్ చేస్తారు కదా, మనకి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇలా కడపది పూజ చేస్తున్నామంటే వాళ్ళకేం నష్టం ఉండదు కదా, భయపడాల్సిన అవసరం లేదు కదా? ఏది ఉండదు. సందేహం అక్కర్లేదు. ఆంధ్రాలో ఇది అత్యంత అద్భుతంగా చేస్తారు కడప వ్రతము అనేది, అట్లా ఏది ఉండదు. ఓకే, చాలా బాగుంది గురుగారు. కడప వ్రతం అనేది చేసుకొని ఎవరికైనా గృహయోగం లేకపోతే వాళ్ళు ఈ విధంగా కూడా ప్రయత్నం అయితే చేసుకోవచ్చు చక్కగా. గురుగారు, ఇంకో చిన్న సందేహం, ఇందాక మీరు చెప్పేటప్పుడు కొన్ని రాశుల వారికి గృహయోగం ఉంది అన్నారు, కొందరికి లేదు అన్నారు, కొంతమంది డేంజర్ జోన్లో ఉన్నారు అన్నారు.
డేంజర్ జోన్ అని అంటే ఏంటి అక్కడ? హెల్త్ రిలేటెడ్ కానీ లేదా మానసికంగా కానీ ఉమ్, ఏమైనా కావచ్చు వారి వారి పరిస్థితి దృష్ట్యా. ఉమ్, ఇప్పుడు అది కరెంటు ఉమ్, ముట్టుకుంటే షాక్ కొడుతుంది, ఉమ్, ఉమ్, అంతే ఇక అది. ఉమ్, ఆ టైంలో మనం ఉన్నాం. ఉమ్, ఉమ్, సో ఆచి తూచి ముందుకు వెళ్ళాలి. ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెద్ద మొత్తంలో లాస్ రావచ్చును. ఉమ్, ఉమ్. అట్లా ఏదైనా చేసే ముందు 1-4 సార్లు ఆలోచించుకోవాలి. వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు పోవాలి. ఏవైనా చిన్న పరిహారం చెప్తారా ఆ డేంజర్ జోన్లో ఉన్న రాశుల వారికి? అది మీరు చెప్పినటువంటివి ఏమిటి అంటే, నేను చెప్పినటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో, అక్షరాలు ఏవైతే ఉన్నాయో వారికి బాగా లేదు. మరి దీనికి సంబంధించింది ఒకటి సపరేట్ వీడియో తీసుకుని మళ్ళీ చేద్దాం. ఖచ్చితంగా తప్పకుండా. గురుగారు, డెఫినెట్గా మళ్ళీ ఒకసారి కలిసి దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. యూటీవీ చూసే ప్రేక్షకులందరికీ కూడా తెలియజేద్దాం. ధన్యవాదాలు. మహాదేవ్.